వెల్కమ్ టు డాట్ న్యూస్. ఇప్పుడు మనం చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి విజయరాజ్ గారి దగ్గర ఉన్నాము. ఈయనకి సీట్ వచ్చే ముందు చాలా ఈ నియోజకవర్గంలో గందరగోళం జరిగింది. అంటే ఆయనకి సీట్ ఇవ్వొద్దని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అలీజాకే సీట్ ఇవ్వాలని చెప్పేసి చాలా గొడవలు జరిగిన తర్వాత ఈయనకి కన్ఫర్మ్ చేశారు. సో ఈ నియోజకవర్గంలో తను అంటే పుట్టి పెరిగి అంతా కూడా అక్కడే అన్ని సమస్యల్ని అంతా చూశానని చెప్తున్నారు. సో ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. ఈ ఎన్నికలకి ఆయన ప్రిపరేషన్ ఎలా ఉంది, సో విజయానికి ఎంత చేరువలో ఉన్నారు ఏంటనే విషయాలు ఒకసారి విజయరాజ్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. అమ్మ నమస్తే అమ్మ. సో చాలా గొడవల తర్వాత వచ్చింది, చాలా టెన్షన్ పెట్టారు మిమ్మల్ని కూడా, మీరు కూడా చాలా టెన్షన్ పడ్డారు వచ్చిద్దా లేదా అని. ఎందుకంటే ఇది చాలాసార్లు మీరు ట్రై చేసిన తర్వాత వచ్చిన అవకాశం. సో ఏంటి అసలు ఈ సీట్ కోసం మీరు ఎందుకు అంత తాపత్రయపడ్డారు? ఒకటేనమ్మా, ఎందుకంటే నేను బేసికల్గా ఒక ఆర్టీఓ ఆఫీసర్గా ఉన్నా. అయితే 2009లో డీలిమిటేషన్లో ఎస్సీ రిజర్వ్డ్ అయింది. ఇది ఎప్పుడైతే ఎస్సీ రిజర్వ్డ్ అయిందో అప్పుడు ఒక ఆలోచన కలిగింది నాకు. నా ఫ్రెండ్స్ కూడా, నా హితులు, సన్నిహితులు, స్నేహితులు వీళ్ళందరూ నువ్వు ఆల్రెడీ ఒక మంచి ఆఫీసర్గా ఉన్నావు, ఒక సర్వీస్ ఓరియంటేషన్లో ఉన్నావు, జనాలకి ఎంతో కొంత సర్వీస్ చేస్తున్నావు, పాలిటిక్స్లోకి ఎందుకు రాకూడదనే ఆలోచన నాతో రేకెత్తించారు. అప్పటికే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆయన లైఫ్ స్టైలు, ఆయన ప్రజలకు చేస్తున్న మేలు ఇదంతా చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను. ఓకే, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది ఆయన కోసం బాధపడ్డారు. అప్పుడు నాకు ఒక అర్థమైంది ఏంటంటే, ప్రజలకు మేలు చేస్తే, ప్రజల గుండెల్లో ఒక మంచి ప్లేస్ సంపాదించుకుంటే ఆ ప్రజలు మనం చనిపోయినా కూడా కొన్ని 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు ప్రజల్లో బతికి ఉంటాం. కాబట్టి ఒక రాజశేఖర రెడ్డి గారి లాగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఒక ఆలోచన కలిగి అప్పటి నుంచి నేను 14, 19లో ఒక ప్రయత్నం చేశాను. 19లో ఒక ప్రయత్నం అక్కడ దాకా వచ్చిన చివరి దాకా ఆగింది. అయినా నేను నా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఈ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో జగన్ గారు నాకు అవకాశం ఇచ్చారు. అంటే జనరల్గా అంటే ఒక పొలిటికల్ లీడర్ చేసింది, అంటే రాజశేఖర రెడ్డి గారు లీడరు, అలానే ఆ లీడర్స్ చేసిన దాన్ని అధికారులు గుర్తించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఒక అధికారిగా మీకేమీ అక్కడ విమర్శలు కానీ ఏమీ కనిపించలేదా? రాజశేఖర రెడ్డి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యారంటున్నారు కదా, అధికారులు వేరు, కామన్ పీపుల్ అలా ఆలోచించడం వేరు. మీరు ఎలా థింక్ చేశారు దాన్ని? ఇది నేను ముందే చెప్పాను కదా, నేను ఒక అధికారిగా ఉన్నాను. నాకు ఎస్సీ రిజర్వేషన్ కాకపోతే నాకు ఆలోచనే ఉండదు. ఎప్పుడైతే రిజర్వ్డ్ అయిందో చింతలపూడి సీటు, అది డీలిమిటేషన్లో 2009లో రిజర్వ్డ్ అయిన తర్వాత నాకు ఒక ఆలోచన కలిగింది. ఆ ప్రయత్నం చేశాను. ఇంకోటి ఏంటంటే, నేను ఒక మంచి ఆఫీసర్గా నాకు ఉంది, మంచి పేరే ఉంది. ఎందుకంటే ప్రజల్లో కనెక్టివిటీ నాకు బాగా ఉంది. ఎవరు వచ్చి అడిగినా, అంటే నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో బేసికల్గా బ్రేక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నప్పుడు అనేక మంది లారీ ఓనర్లు, బస్సు ఓనర్లు వీళ్ళందరూ వస్తుంటారు డ్రైవింగ్ లైసెన్స్ కోసం, ట్రాక్టర్ ఓనర్లు, వాళ్ళతో నాకు కనెక్టివిటీ బాగానే ఉంది. అంటే ఉన్నంతలో సహాయం చేయటం, ఎవరైనా పూర్ పీపుల్ ఏదైనా స్కాలర్షిప్లు సరిపోవట్లేదు మాకు ఏదైనా హెల్ప్ చేయమన్నా కూడా చేస్తూ వచ్చాను. సో ఇట్లా ప్రజల్లో ఉన్నాను కాబట్టి రాజకీయాల్లో డీలిమిటేషన్లో రిజర్వ్ అయింది కాబట్టి ఒక ప్రయత్నం చేశాను. ఎందుకంటే మీకు తెలియదు ఏమీ లేదు, ఎస్సీ అభ్యర్థులు తక్కువ మంది ఉంటారు రాజకీయాల్లో, చాలా తక్కువ మంది, పోటీ పడేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, అభ్యర్థులు తక్కువ మంది ఉంటారు. కాబట్టి నా ప్రయత్నం 14, 19లోనూ కూడా చేశాను. కానీ ఇప్పుడు ఇది 3వసారి నా ప్రయత్నం సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. కానీ ఈ నియోజకవర్గంలో చూస్తే ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా 1 టైంకే రిటర్న్ అయిపోతున్నారు. సో దీని గురించి మీకేమనిపించింది? అంటే ఎందుకని అలా జరుగుతుంది? చాలా మనం రిజర్వ్ నియోజకవర్గాల్లో ఇదంతా చూస్తూనే ఉంటాం ఎక్కువగా. ఎస్, మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు నాకు ముందున్న ఎలీజా గారు స్థానికుడు కాదు, సుజాత గారు ఈ జిల్లా కానీ పక్క నుంచి వచ్చారు. అలాగే అంతకుముందు రాజేష్ ఇక్కడే చిన్న కుర్రోడు. అయితే రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే నాయకత్వం కొద్దిమందే తీసుకుంటారు. మరి వాళ్ళు కొన్ని కారణాల వల్ల ఏంటో వాళ్ళు రాణించలేకపోయారు రాజకీయాల్లో. కారణాలు కావచ్చు, అందరినీ ఒప్పించే తత్వం లేకపోవచ్చు. ఇప్పుడు నేనేమనుకుంటానంటే, ఒక నాయకుడు అంటే నాయకుడికి ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండాలి. ఫస్ట్ అందరిని కలుపుకెళ్ళాలి, అందరినీ జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళాలి. ఎవరికి ఆపద వచ్చినా ఏదొచ్చినా వాళ్ళ ఆపదల్లో మనం
సహాయం చేయాలి, కార్యకర్తలందరినీ కలుపుకెళ్ళాలి, నాయకుల్లో భేదాభిప్రాయాలు లేకుండా చూసుకోవాలి, వీళ్ళందరినీ కలుపుకెళ్ళి జాగ్రత్తగా పార్టీని లీడ్ చేయాలి. ఇలా లీడ్ చేసినప్పుడు వాళ్ళు ఎన్నాళ్ళైనా ఉంటారు. ప్రజాదరణ పొందితే వాళ్ళు ఒక మంచి నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఎంతకాలమైనా రాజకీయాల్లో మనం ఉండొచ్చు. ఇప్పుడు కోటగిరి విద్యాధరరావు గారిని తీసుకుందాం. ఇక్కడ ఆయన 4 సార్లు గెలిచారు, 5వ సారి కూడా ఇండిపెండెంట్గా గెలిచారు. ఆ తర్వాత ఇది రిజోర్డ్ అయింది. సో ఆ తర్వాత ఇది ఇలా కంటిన్యూషన్గా ఇంకొకరు గెలిచింది లేదు. సో ఇప్పుడు మీకు సీట్ వచ్చింది, దీన్ని ఎలా ఉపయోగించుకోబోతున్నారు ఈ అవకాశాన్ని? ఈ అవకాశాన్ని నేను అంటే ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే అలా కంటిన్యూటీ ఒకరు ఉండాలి కదా అనేది. నేను కూడా అదే ఆలోచన. ఇలాగ ఇప్పుడు ఒక కోటగిరి విద్యాధరరావు గారు ఎలా కష్టపడి ఈ నియోజకవర్గంలో 5 సార్లు గెలిచారో, అలా ఒక మంచి కోటగిరి విద్యాధరరావు గారు లాంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకునే పని చేయాలని ఉద్దేశం నాకు. ఆయన అందరిని కలుపుకెళ్ళటం, చాలామందికి ప్రజలందరికీ మేలు చేయటం, చాలామందికి చాలా మేలు చేసేవాడు కోటగిరి విద్యాధరరావు గారు. నాయకుడు అంటే ఇలా ఉండాలి అన్నట్టు ఉండేవాడు. ఎవరైనా పిలిస్తే ఆయన పలికేవాడు, ఎవరైనా సహాయం అంటే ఆయన చేసేవాడు. ప్లస్ అందరినీ కలుపుకొని వెళ్ళేవాడు. నాయకుల్లో కొంతమందిని మాత్రం సెలెక్ట్ చేసి వాళ్ళని ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క నాయకుడిగా పెట్టి, ప్లస్ వాళ్ళందరూ ఆయన ఫాలో అయ్యేటట్టు చేయటం, ఇట్లా ఆయన స్టైలు. ఆ కోటగిరి విద్యాధరరావు గారు మా ఊరికి దగ్గరే, అంటే హ్యామ్లెట్ ఆఫ్ ఎడవెల్లి అంటే మాది కామరకోట మండలం. మాది కామరకోటలోనే నేను ఉండేది. చిన్నప్పటి నుంచి విద్యాధరరావు గారిని కూడా చూశాను నేను కాలేజ్ డేస్ అప్పుడు ఆయన ఎమ్మెల్యే. అలాగా ఆ విద్యాధరరావు గారిని దగ్గరగా చూడటం జరిగింది. ఒక మంచి నాయకుడు. అలాంటి నాయకుడిగా నేను ఎదగాలని ఒక ఆలోచన ఉంది. ఎదగాలంటే దానికి మనకు ఒక ప్లానింగ్ కావాలి. ఆ ప్లానింగ్ అంటూ ఏమీ లేదు. మనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని కార్యకర్తలందరినీ, నాయకులందరినీ కలుపుకొని సమిష్టిగా పనిచేసి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం కన్నా మనకు కావాల్సిన అవకాశాన్ని దగ్గరికి తీసుకోవడం, లేకపోతే దాని దగ్గరికి వెళ్ళడం, మీరు చేసింది ఏంటి రెండిట్లో? అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ ఏదైనా? నేను మీకు చెప్పానంటే అవకాశం కోసం నేను ప్రయత్నించాను. 2014లో గట్టిగా ప్రయత్నం చేశాను, 19లోనూ గట్టిగా ప్రయత్నం చేశాను, ఇప్పుడు 2024లో నేను చేస్తూనే ఉన్నాను నా ప్రయత్నం. సో ఇలా ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు అవకాశం వచ్చింది. దీన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని ఆ ఉద్దేశంలో ఉన్నాను. ఈ దేవుడి దయ వల్ల ఇప్పుడు పార్టీలో క్యాడర్ కానీ, పార్టీ పట్ల ప్రజల ఆదరణ కానీ చాలా బాగుంది. మేము ఇప్పుడు నియోజకవర్గంలో తిరుగుతున్నంత సేపు ప్రజలందరూ జగన్ గారికి జైజైలు పలుకుతున్నారు, నీరాజనాలు పలుకుతున్నారు. కాబట్టి మేము డెఫినెట్గా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. విజయం సాధించినప్పుడు ఒక ఎమ్మెల్యే అయినప్పుడు తప్పకుండా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ఫస్ట్ అభివృద్ధి మీద దృష్టి పెట్టి కార్యకర్తలు, నాయకులు వాళ్ళని కలుపుకొని వాళ్ళకి ఏమేం పనులు కావాలో అవి చేస్తూ, ప్రజలందరికీ ఏమేం పనులు కావాలో అవన్నీ చేస్తే నాయకుడిగా, ఎమ్మెల్యేగా నేను ప్రజల దృష్టిలో ఒక మంచి నాయకుడిగా ఎప్పుడూ అలాగే ఉండిపోతాను. సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వకుండా మీకు ఇవ్వడానికి అంటే మీరు కష్టపడిన తత్వాన్ని గమనించారా, లేకపోతే మీరు నిస్వార్థంగా ఇక్కడ చేస్తున్నది చూసారా, లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత మీకు సీట్ వచ్చేలా చేసిందా? ఏది మీకు, ఏ పాయింట్ మీకు బాగా అనిపించింది? ఒక మాటలో చెప్పాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఆయన ఫెయిల్యూరు. ఆ ఫెయిల్యూరులో ఎవరిని ఎన్నుకోవాలంటే వడపోత కార్యక్రమంలో విజయరాజు అనే వ్యక్తి అయితే బాగుంటాడని సీఎం గారు భావించబట్టి, దీనికి రకరకాల టెస్టులు ఉంటాయి కాబట్టి మీకు తెలియదు ఏం కాదు, రకరకాల సర్వేలు, టెస్టులు, వీటిలన్నిటిలో స్థానికుడైన విజయరాజు ప్రజల్లో ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి విజయరాజుకి ఇద్దాం, మంచివాడు అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను దీవించి ఆశీర్వదించి ఇక్కడ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇచ్చారు. శ్రీధర్ గారి సపోర్ట్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఆయన ఎంపీగా ఉన్నారు లాస్ట్ టైం, ఇప్పుడు సునీల్ వచ్చారు. సో ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది? అందులోనూ మీది వాళ్ళ ఫాదర్, వాళ్ళ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉన్న నియోజకవర్గం కాబట్టి ఎలా ఉంది సపోర్ట్ మీకు? శ్రీధర్ గారి సపోర్ట్ చాలా బాగుందండి. శ్రీధర్ గారు కూడా నన్ను బలపరిచారు. ఎందుకంటే నేను స్థానికుడిని, మాది ఒకే ఏరియా, మాది కామరకోట, వారిది ఎడవెల్లు, అంటే దగ్గరే హ్యామ్లెట్ అన్నమాట. కాబట్టి శ్రీధర్ గారు ఫుల్ సపోర్ట్ ఉంది. ఆయన నన్ను బలపరిచారు. స్థానికుడు, విజయరాజు, పక్కా లోకల్ అనే ఒక నినాదం ఆయనే తీసుకొచ్చాడు. సో స్థానికుడిని కాబట్టి నా గురించి శ్రీధర్ గారికి కూడా తెలుసు. ఎందుకంటే నేను నెమ్మదిస్తుడిని, అందరిని కలుపుకెళ్ళేవాడిని అని అంటుంటారు ఆయనే. కాబట్టి శ్రీధర్ గారి సపోర్ట్ చాలా బలంగా ఉంది. ఆయన నా కోసం దాదాపుగా అన్ని మండలాల్లో తిరుగుతున్నాడు. నా కోసం, నన్ను గెలిపించడం కోసం అహర్నిశలు పనిచేస్తున్నాడు. మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు కూడా చెప్పినట్టున్నారు కదా ఆయన వర్డ్స్. అవునండి.
అంటే నేను దగ్గరుండి గెలిపించుకుంటానని చెప్పాడు. ఈ విజయరాజు స్థానికుడు పక్కా లోకల్ అనే నినాదం ఆయనే తీసుకొచ్చాడు. ఎందుకంటే గతంలో సుజాత గారు కానీ లేకపోతే ఎలీజా గారు కానీ బయట నుంచి వ్యక్తులుగా వాళ్ళు ప్రజలు చూశారు. వాళ్ళు అందుకనే ప్రజల్లో మమేకం కాలేకపోయారు, కనెక్టివిటీ లేక. ఎప్పుడైతే ఇప్పుడు నేను స్థానికుడిని, నాకు ప్రతి వాళ్ళతోనూ నాకు దాదాపు లక్షలాది మంది ప్రజలతో కనెక్టివిటీ ఉంది నాకు. విజయరాజు అంటే ఏళ్ల తరబడి తెలుసు వాళ్ళకి, ఒక ఆఫీసర్గా తెలుసు. నేను మా ఊర్లో వాళ్ళతో పాటు నాతో పాటు చదువుకున్న వ్యక్తుల దగ్గర నుంచి చిన్నప్పటి నుండి స్నేహితులు ఉన్నారు. అలాగే ఆఫీసర్గా పనిచేశాను. అందరితో కలిసిమెలిసి ప్రయాణం చేస్తూ వచ్చాను కాబట్టి కొన్ని లక్షల మందితో నాకు కనెక్టివిటీ ఉంది. విజయరాజు అంటే అందరూ మనవాడు అనే భావం ఉంది, అందరవాడు అనే భావం ఉంది. ఇది నాకు బాగా ఉపయోగపడదు. ఇది స్థానికంగా మీరు ఇంత పని చేశారు, స్థానికుడు అనే భావం ఉన్నప్పుడు 19లో ఎందుకని సీట్ రాలేదు? బయట నుంచి తీసుకొచ్చుకున్న వ్యక్తికి ఎందుకు ఇచ్చారు? జగన్ గారు ఎందుకు మిమ్మల్ని కాదనుకున్నారు అప్పుడు? అప్పటికి నన్ను రమ్మన్నారు. నన్ను జగన్ గారు నాకే అవకాశం ఇచ్చి నన్ను రిజైన్ చేసి రమ్మన్నారు. అయితే నేనేంటంటే ఇంట్లో నా పరిస్థితులు అప్పటికి పిల్లలు సెటిల్ కాల. దాంతో నేను ఒక అడుగు వెనక వేశాను. నన్ను రమ్మన్నారు ముందు జగన్ గారు 2017లోనే రిజైన్ చేసి రమ్మన్నప్పుడు నేను ఇంటికి వచ్చి ఆలోచిస్తే నా భార్య పిల్లలు సెటిల్ అవ్వలేదు, ఈ పరిస్థితుల్లో ఎలక్షన్కి మనం వెళ్ళాలా వద్దా అని అంటే ఎంత గెలిచి రచ్చగెలవాలి కాబట్టి నా భార్య ఆలోచనల మేరకు కొంతకాలం ఆగాను. ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసి వెళ్ళమన్నారు. సో నేను ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసి వెళ్ళసాకి చూశాను. ఈ లోపల మరి నా కోసం పార్టీ ఆగదు కాబట్టి ఎలీజా గారు ఐఆర్ఎస్ కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా లాస్ట్ మినిట్లో ప్రశాంత్ కిషోర్ గారు ఇక్కడ టైట్ ఫైట్లో విజయరాజు తప్ప ఇంకెవరు గెలవరని స్టేట్మెంట్ ఇచ్చారు ప్రశాంత్ కిషోర్ గారు. అప్పుడు కూడా నాకు ప్రశాంత్ కిషోర్ గారు విజయరాజుని తీసుకుందామనే సజెషనే చేశారు. అప్పుడు కూడా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు. ఇక ఈ లోపల అప్పటికే అయితే ఐఆర్ఎస్ రిజైన్ చేసి వచ్చాడు, 1 ఇయర్ ప్రజల్లో ఉన్నాడనే ఉద్దేశంతో ఆయనకి ఇచ్చారు. అట్లా కానీ ప్రశాంత్ కిషోర్ గారి లిస్టులో అయితే నేనే ఉన్నా 2019లో కూడా. నేను జగన్మోహన్ రెడ్డి గారు పిలిచిన వెంటనే వెళ్ళలేకపోయాను. ఈరోజు నా పిల్లలు ఓకే సెటిల్ అయ్యారు. మా పెద్ద అబ్బాయి ఐపీఎస్. అదే కుటుంబ నేపథ్యం ఏంటి అంటే మీ ఫాదర్ దగ్గర నుంచి? నా భార్య టీచర్ అండి, నేను ఒక ఆర్టీఓ ఆఫీసర్ని, మా నాన్నగారు ఒక రిటైర్డ్ టీచరు, ఎలిమెంటరీ స్కూల్ టీచరు. చిన్న కుటుంబమే. నా చిన్నప్పుడు మేము కష్టపడి చదువుకున్నాం. మా నాన్నగారు సింగిల్ శాలరీ కాబట్టి మేము 5గురం కాబట్టి ఆయన చాలా కష్టపడి పెంచారు. అలాగా నెమ్మదిగా అంటే ఒక చిన్న కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళు బాగానే చదువుకున్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు అయినాయి. 2 మగపిల్లల్లో పెద్దబాబు ఐపీఎస్ ఆఫీసరు, డైరెక్ట్ ఐపీఎస్ 2020లో ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు. 23 ఏళ్ళకే ఐపీఎస్. ప్రస్తుతం తమిళనాడు స్టేట్లో ఎడిషనల్ ఎస్పీగా కన్యాకుమారి జిల్లాలో పనిచేస్తున్నాడు. చిన్న బాబు ఏమో ఐఐటి చెన్నై ప్రొడక్ట్, అతను కూడా సివిల్స్ ప్రిపరేషన్లో ఉన్నాడు. అందరూ సివిల్ సర్వెంట్స్. పాపలు మా పెద్ద పాపనేమో కొయ్య మోషన్ రాజు గారని ఎమ్మెల్సీ చైర్మన్గా ఉన్నారు, కౌన్సిల్. వాళ్ళ అబ్బాయికి ఇచ్చామండి. సో ఈ రకంగా అప్పుడు 19లో ఆగటం వల్ల నా పిల్లలు సెటిల్ అయ్యారు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయగానే మొత్తానికి ఇంట్లో మీ వైఫ్ చెప్పింది విన్నారు? అంటే విన్నాను. ఇంట గెలిచే రచ్చగలవాలనే ఉద్దేశంతోనే నా వైఫ్ చెప్పింది విన్నానండి. విని తర్వాత ఇక అన్ని దేవుడు కూడా అవకాశం ఇచ్చాడు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవకాశం ఇచ్చి పిలిచారు. ఇక నేను స్థానికుడిగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళబోతున్నాను. ఇప్పుడు ఆర్టీఐ అంటే తెగ సంపాదించేసి ఉంటారు రా అని అనుకుంటారు, అందుకే పొలిటికల్ దీంట్లోకి వచ్చారు, ఈ లైన్లోకి అనుకుంటారు. మీరేమంటారు దాన్ని? అది నేను అలా అనుకుంటే నేను దాంట్లోనే ఉండేవాడిని. నా మోటో ఫస్ట్ నుంచి కూడా ప్రజలకి ఎంతో కొంత సేవ చేయాలనే. అంటే నిజమైన కీర్తిశేషులు అంటే మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి చాలా మంచోడని కొన్ని సంవత్సరాల పాటు చెప్పుకోవాలి. అది కీర్తిశేషులు అంటే. నా ఉద్దేశం ఫస్ట్ నుంచి కూడా ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలి, ప్రజల్లో ఒక మంచి పేరు కావాలి, దానికే ఇంపార్టెన్స్ ఇచ్చాను తప్ప నేను ఏ రోజు దేనికి. మీరు రాజశేఖర రెడ్డి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యాను అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఏం చూశారు? ఎందుకు వైసీపీనే మీరు సెలెక్ట్ చేశారు? ఎగ్జాక్ట్, మంచి క్వశ్చన్. రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 అడుగులు వేశారండి. ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఈ పేద ప్రజల యొక్క కష్టాలు, కన్నీళ్లు చూశాడు. ఆయన ఆకలి దప్పులు చూశాడు. పేదవాడు తినకుండా కూడా పస్తులుండి కూడా పిల్లలను చదివించుకోవటం చూశాడు. అనేక మంది పేదవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో విలవల్లాడటం చూశాడు ఆయన.
ఆయన ఏం చేశాడంటే చాలా వినూత్నమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే పరిపాలనలో తనకంటూ ఒక ముద్ర వేయదలుచుకున్నాడు ఆయన. ఏం చేశాడంటే తను సీఎం అవ్వగానే దాదాపు 2,50,000 మంది వాలంటీర్లను సెలెక్ట్ చేసి ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో పేదవారికి సహాయం చేయడం కోసం వాలంటీర్లని 2,50,000 మందిని సెలెక్ట్ చేసుకుని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ 2,50,000 మంది కుటుంబాలకు గౌరవ వేతనం ఇచ్చి ఆ 2,50,000 కుటుంబాలను ఫస్ట్ ఆదుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ ద్వారా వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ ఇంటింటికి పంపటం, ఇట్లా అలాగే ఈ సంక్షేమాన్ని ప్రతి గడపకు పంపటం అద్భుతంగా చేశాడు. మేము ఒకప్పుడు అనంతరం స్వాతంత్రం రాకముందు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ మిషనరీస్ క్రైస్తవ మిషనరీస్ ఒక సర్వీస్ చేశాయి, సేవ, విద్యను అందించేది, వైద్యాన్ని అందించాయి. మీకు చూసే ఉంటారు. అనేకమైన సిఎస్ఐ క్యాథలిక్ ఈ మిషనరీస్ విదేశాల నుండి వచ్చి ఇక్కడ లేని వాళ్ళకి, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు వాళ్ళు స్కూల్స్, మారుమూల పల్లెల్లో స్కూల్స్ ఓపెన్ చేయటం, హాస్పిటల్స్ ఓపెన్ చేయటం, అలాంటి పనులు చేసి మిషనరీస్ చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పీపుల్కి చదువులు చెప్పి వైద్యం అందించిన చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్కి. అలా ఒక మిషనరీ లాగా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ప్రభుత్వాన్ని ఒక మిషనరీ సంస్థలా, ఎగ్జాక్ట్లీ ప్రభుత్వాన్ని ఒక మిషనరీ ఎయిమ్తో, అంటే ఆయన ఒక విజన్తో పనిచేశాడు. పేదలను ఆదుకోవాలి. ఎలా ఆదుకోవాలి? ఒక పెన్షన్ పథకం ద్వారా, ఒక అమ్మఒడి ద్వారా, ఒక చేయూత, ఒక ఆసరా, ముఖ్యంగా మహిళా సాధికారత అని, మహిళలకు రిజర్వేషన్, అంటే ఈ లోకల్ పాలిటిక్స్లో 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వటం, తన మంత్రిమండలిలో మహిళలకి క్యాబినెట్ పదవులు ఇవ్వటం, ఇట్లా మహిళ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ఒక మహిళ అభివృద్ధి దేశాభివృద్ధిగా ఆయన చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు గుర్తుందో లేదో, భారతదేశంలో భారత రాజ్యాంగంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే చేశారు. మహిళలకు పట్ల ఆయన ఎందుకు మహిళల పట్ల శ్రద్ధ తీసుకున్నారంటే, భారతదేశ స్వాతంత్రానంతరం మహిళకు విద్య లేదు. ఆ రోజుల్లో మహిళలను బయటికి పంపించేవాళ్ళు కూడా కాదు. స్వేచ్ఛ కావాలి, స్త్రీకి స్వేచ్ఛ కావాలి, స్త్రీకి విద్య కావాలి, స్త్రీకి ఆస్తి హక్కు కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1950లో భారత రాజ్యాంగం ద్వారా ఆయన అమలుపరిచాడు. దాన్ని ఎప్పుడు ఒక స్త్రీ, అంటే ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటారు, కుటుంబంలో ఆడ మగ ఇద్దరు ఉంటారు, ఇద్దరు సంపాదిస్తే ఆ కుటుంబం బాగుపడుద్ది. అలా కానీ ఆ రోజుల్లో భారతదేశ సంస్కృతి అలా లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా దాన్ని రూపుమాపారు. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, మహిళా సాధికారత పట్ల ఆయన సానుకూలంగా స్పందించి మహిళలను ఆదుకుంటే, అది చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, మహిళను ఆదుకోవడం ద్వారా, మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడటం ద్వారా ఈ రాష్ట్ర చరిత్రను మార్చొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారి నినాదంగా తీసుకుని మహిళలకు సపరేట్గా ఆయన ఆదరణ కలుగజేశాడు. 5 సంవత్సరాల క్రితం వరకు అనుకునే వాళ్ళం, అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ని బాగు చేయొచ్చా, గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేయొచ్చా అని అనుకునే వాళ్ళం. 5 సంవత్సరాల క్రితం చరిత్ర వేరు, ఇప్పుడు వేరు. ఆ కంపారిజన్ యాజ్ ఏ ఆఫీసర్గా మీరు చదువుకున్నప్పటి నుంచి ఈ 5 సంవత్సరాలు ఒకసారి ఏమనుకుంటున్నారు మీరు? చాలా మార్పు వచ్చింది. చాలా మార్పు ఎందుకు వచ్చిందని నేను ముందే చెప్పాను కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పాజిటివ్గా, ఎలా అంటే ఒక విద్యని, ఒక వైద్యాన్ని, ఏ రాష్ట్రం అయితే విద్య వైద్య రంగాల్లో చక్కగా అందరికీ సమానంగా కలుగజేసి ఫ్రీ ఉచిత విద్య, ఉచిత వైద్యం లాంటిది ఇచ్చారో ఆ రాష్ట్రంలో ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొచ్చాడు ఆయన. ఎలా తీసుకొచ్చాడంటే, విద్యలో మన ఒక తెలుగు మీడియం ఉంది. ఇక్కడ ఈ తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు ఢిల్లీ దాకా వెళ్ళి యూపీవీఎస్సీలో రాణించలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటి లోపమని ఆయన చూశాడు. ఎందుకంటే డ్రాప్ అవుట్లు ఎక్కువ ఉంటున్నాయి. పేదవాడి చదువులో డ్రాప్ అవుట్స్ ఉంటాయి. ఎందుకు డ్రాప్ అవుట్స్ ఉంటాయంటే, 7వ తరగతి నుంచి లేదా 10వ తరగతి దాకా పేదవాడి పిల్లలు చదువు ఆపేస్తారు. ఆపేసి ఇక ఆ తర్వాత వాళ్ళు చదివించడానికి పేదవాడి దగ్గర డబ్బులు ఉండవు. 10వ తరగతి ఆపేసేసి వాడిని పాలేరుగాను, 7వ తరగతి ఆపేసి పాలేరుగాను, అలాగా వాళ్ళ లైఫ్లు అలా ఉంటాయి. అది గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకము, వసతి దీవెన, విద్యా దీవెన ఇలాంటి పథకాలు ఇచ్చి, ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం విద్యా వ్యవస్థలోనే సమూలంగా మార్పులు చేసుకొచ్చాడు. పాఠశాలను సమూలంగా ఒక పాఠశాలని ఒక అందమైన భవనాలుగా,
అంటే పిల్లలు చక్కని వాతావరణంలో చదువుకోవాలి అనేది విధంగా ముందు పాఠశాలల యొక్క నైసర్గిక స్వరూపాన్ని మార్చేశాడు, పాఠశాలను మార్చేశాడు. పిల్లలు చక్కగా చదువుకునే ఆ అట్మాస్ఫియర్ అదే పేద ధనిక అని డిఫరెన్స్ లేకుండా అందరికీ ఎస్ యూనిఫామ్. పేదవాడి పిల్లలకే ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ అంటే పేదవాడి పిల్లలే. పేదవాడి ఈ పిల్లలు రోజు అందరూ వస్తున్నారు, పోటీలు పడుతున్నారు అంటున్నారు. ఎస్ ఇవాళ పేదవాడి పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళను మించిన స్థాయిలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నారు. మెరుగైన విద్యా వసతులు ఉన్నాయి, మెరుగైన విద్య ఉంది, ఇంగ్లీష్ మీడియం విద్య ఉంది, అలాగే భవనాలు, అందమైన భవనాలు ఉన్నాయి. ముఖ్యంగా డిజిటల్ క్లాస్ రూమ్లు అంటే ఈవెన్ కార్పొరేట్ క్లాస్ రూమ్లు కూడా అలా ఉండవు. మనం ఒకప్పుడు చైతన్య నారాయణ కాలేజీలు, కార్పొరేట్ కాలేజీల్లో పోటీపడి డబ్బులు ఉన్న వాళ్ళు చదువుకుంటారు. కానీ ఈరోజు డబ్బులు లేని వాళ్ళు కూడా ఆ చైతన్య నారాయణ కాలేజీల కన్నా గొప్ప స్కూల్స్ కాలేజీల్లో చదువుకోగలుగుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. ఆయన నాడు నేడు ద్వారా కొన్ని కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ స్కూల్స్నన్నీ అధునాతనం చేయించాడు. అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం సిలబస్ పెట్టి టీచర్స్ని సమూలంగా వ్యవస్థనే టీచర్స్ని మార్చేసి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తున్నారు. ఇదే వ్యవస్థ ఇలాగే కొనసాగితే ఇంకొక 10-15 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన ఐఏఎస్లు ఐపీఎస్లను చూడగలుగుతాం. మీరు ఇలా చెప్తున్నారు, ప్రతిపక్షాలు అలా అనుకోవట్లేదు కదా. ప్రతిపక్షాలు చెప్తున్నారు రాష్ట్రం అధోగతి పాలైంది, కొన్ని సంవత్సరాలు వెనక్కిపోయింది, మేము వస్తే కానీ రాష్ట్రం బాగుపడదు అని అంటున్నారు. మీరేమంటారు? ప్రతిపక్షాలు ఇక చెప్పుకోవడానికి ఏమి ఉండదు కాబట్టి అలా చెప్పుకుంటారు. ఇప్పుడు మీరే చూడండి, ఆంధ్రప్రదేశ్లో విద్య, నాడు నేడు స్కూళ్ళు చూడండి, అమ్మఒడి చూడండి, ఇంకొకటి ఏంటంటే 17 మెడికల్ కాలేజీలు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఆయన ఏ రోజైనా ఎలాంటి ఆలోచన కలిగిందా? ఒక మెడికల్ కాలేజీ తెద్దామన్న ఆలోచన కూడా ఆయనకి లేదు. ఆయన హయాంలో ఇచ్చారులేండి, మెడికల్ కాలేజెస్ ఇవ్వకుండా ఎక్కడ ఉన్నారు? లేదు, తక్కువ ఇచ్చారు. అప్పుడు లేదు, ఆయన స్థాయిలో ఎప్పుడు లేదు. మనకున్నాయి 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే 15,000 సచివాలయాలు కట్టించారు. 15,000 సచివాలయాలు, 10,000 రైతు భరోసా కేంద్రాలు, 10 పోర్ట్లు, ఇవన్నీ అభివృద్ధే కదా. మరి ఇవన్నీ కనపడుతున్నాయి కదా. ఇంకొకటి ఏంటంటే 2,50,000 వాలంటీర్లతో పాటు సచివాలయ వ్యవస్థను ఆయనే తీసుకొచ్చాడు. 1,50,000 మందికి ఉద్యోగాలు ఎట్ ఏ టైం సచివాలయ వ్యవస్థ ద్వారా ఇప్పించాడు. సచివాలయ వ్యవస్థ అంటే ఆ రోజుల్లో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అనే ఒక పదం మనం చదువుకున్నప్పుడు విని ఉంటాం. గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో, గ్రామాలు పల్లెలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో అప్పుడే నిజమైన అభివృద్ధి అని గాంధీజీ గారు చెప్పినట్టు ఈరోజు ప్రతి గ్రామాన్ని ఒక సచివాలయం ఏర్పాటు చేశారు. ఆ సచివాలయం ద్వారా కలెక్టరేట్లో చేసే పని ఇక్కడ చేస్తున్నారు, ఒక ఎంఆర్ఓ ఆఫీసులో చేసే పని గ్రామంలో చేస్తున్నారు. అది సచివాలయ వ్యవస్థ. అంటే పేదవాడి ముంగిటికి సచివాలయం, గ్రామంలోనూ సచివాలయం వచ్చింది. సచివాలయ వ్యవస్థనే జగన్మోహన్ రెడ్డి గారు బహుశా భారతదేశంలో ఎక్కడ లేని వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. ఇన్ని అద్భుతమైన అభివృద్ధిని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వాలు, గత ముఖ్యమంత్రులు చాలామంది చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటింటికి ప్రభుత్వం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం పెట్టారు. అప్పట్లో మీ ఎమ్మెల్యే వేరు, మీ నియోజకవర్గంలో మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేశారా? అదేమైనా మీకు ఇప్పుడు ఉపయోగపడుతుంది? నేను పార్టిసిపేట్ చేయలేదు, కానీ నేను చూస్తూ వచ్చాను, వాచ్ చేస్తూ వచ్చాను. ఎందుకంటే రాజకీయాల్లో నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఒక ఆఫీసర్గా ఉన్నా సరే ఏం జరుగుతుందో చూస్తూ వచ్చాను. గడప గడపకు ప్రభుత్వం అని వీళ్ళు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి, అమ్మ ఇగో మీ ఇంట్లో మీకు ఏం సదుపాయాలు, ప్రతి ఇంటికి కూడా ఇదిగో నీకు అమ్మఒడి ఎంత వచ్చింది, ఆసరా ఎంత వచ్చింది, చేయూత ఎంత వచ్చింది, మీ ఇంట్లో దీవెన ఎంత వచ్చింది, ఎట్లాంటి కార్యక్రమాల ద్వారా మీ ఇంటికి ఇప్పటికే సగటున 4 లక్షలు వచ్చింది, ఇంకొకటి సొంత ఇంటికి ఇన్ని లక్షలు మంజూరు అయింది అనేది, ఇట్లా ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఆ ఇంట్లో ఎంత లబ్ధి చేకూరిందని ప్రతిదీ ఒక నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తే చాలామంది ఆశ్చర్యపోయారు. ఏంటి నిజంగా ఇంత తీసుకున్నామా మనం, ఇంత అభివృద్ధికి, ఇన్ని వసతులు మనకు వచ్చినాయని అభివృద్ధి అలా తీసుకుని ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఓకే ఈ ప్రభుత్వం నాకు ఎంత సహాయం చేసింది అనే ఆలోచన గడప గడప ద్వారా ప్రతి లబ్ధిదారుడికి వాళ్ళు చూపించటం జరిగింది. ఒక వ్యక్తిగా, అధికారిగా మీరు మీ ప్రాంతంలో స్థానికంగా చాలామందికి తెలుసని మీరు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీరు ఒక రాజకీయ నాయకుడిగా ఇక్కడ కంటెస్ట్ చేయబోతున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా వెళ్తే మీకు స్పందన ఎలా ఉంది? అంటే మిమ్మల్ని మళ్ళీ మీరు పరిచయం చేసుకోవాలి కదా, ప్రతి ఇంటికి వెళ్ళి. ఎలా జరుగుతుంది ఆ కార్యక్రమం? ఇప్పుడు నేను ఒక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిని. నేను
ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఒక ముఖ్యమంత్రిగా ప్రజల గుండెలో చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్నారు. ఆయన్ని పేద ప్రజలు ఒక దేవుళ్ళలా కొలుస్తున్నారు. ఈ రోజున నేను ఆయన ప్రతినిధిగా వెళ్ళినప్పుడు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు, నీరాజనాలు పలుకుతున్నారు. అది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఒక మంచి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు, వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటి ఒక ప్రజాదరణ కలిగిన పార్టీలో నాకు సీట్ వచ్చినందుకు, ఒక ఎమ్మెల్యేగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజలలో అనూహ్యమైన స్పందన ఉంది పార్టీ పట్ల. ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పార్టీలో పనిచేస్తారు. అభ్యర్థుల్ని మార్చేసి కొత్త వాళ్ళకి ఇచ్చేసి అలానే నియోజకవర్గాలు ట్రాన్స్ఫర్ చేశారు. అప్పట్లో ప్రతిపక్షం కూడా విమర్శించింది, మేము అధికారులను ట్రాన్స్ఫర్ చేయటము లేకపోతే ఆఫీసులు ట్రాన్స్ఫర్ చేయటము ఉద్యోగులకు ఉంది, కానీ ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఏంటి అని క్వశ్చన్ చేశారు. ఇది వర్కౌట్ అవుతుందంటారా జగన్మోహన్ రెడ్డి గారి ఈ స్ట్రాటజీ? తప్పకుండా అవుట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నారు. ప్రజల్లో ఆయన స్పీడ్తో పనిచేయలేని అభ్యర్థుల్ని, అంటే ప్రజాదరణ లేని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్పీడ్తో పనిచేస్తున్నారో అంత స్పీడ్తో పనిచేయలేని అభ్యర్థులు అన్నీ మార్చేస్తారు. ఎందుకంటే ప్రజల్లో ఆదరణ లేనప్పుడు, ప్రజల్లో వాళ్ళు పనితీరు సరిగ్గా లేనప్పుడు, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు ఆయన అనేక సర్వేలు వడపత్రుల ద్వారా అభ్యర్థులను మార్చారు. ఇదే కరెక్ట్. ఎందుకంటే మనం కూడా కొన్ని ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంటాం. ఒక అభ్యర్థిని ఇంటర్వ్యూ మీరే ఉన్నారు, మీరెవరైనా నలుగురు అపాయింట్మెంట్ చేసుకోవాలనుకో, మెరుగైన అభ్యర్థుల కోసం ఎన్నుకుంటారు. ఇది అంతే. ఇప్పుడు ఉన్నవాళ్ళు, పాతవాళ్ళు, వాళ్ళు పనితీరు సరిగ్గా లేనప్పుడు, ప్రజల్లో వాళ్ళు మమేకం కాలేనప్పుడు, ప్రజాదరణ వాళ్ళు పొందలేనప్పుడు తీసేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చడం అనేది మంచి రిజల్ట్ వస్తుంది అనేది ఆయన ఉద్దేశం. ఇది బాగానే ఉందని నేను నమ్ముతున్నాను. అంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు, మొత్తం 200 మంది జగన్మోహన్ రెడ్డిలు, 3 పార్టీలు కలిసిన ఒక కూటమితో పోటీ చేస్తున్నారని చర్చ జరుగుతుంది. అంటే మీకేమనిపిస్తుంది అది? అంటే ఇప్పుడు మీరు కూడా చెప్పారు, నేను కాదు ఇక్కడ నేను జస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రతినిధిని. ఎగ్జాక్ట్. సో ఇదేమనిపిస్తుంది మీకు? ఎక్కడ చూసినా జగన్ వర్సెస్ జగన్ జరుగుతుందేమో అనిపిస్తుంది ఎలక్షన్. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో బలంగా నాటుకుపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి నాయకుడు ఉండాలని కోరుకుంటున్నారు బలంగా. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష పార్టీ నేత, నాకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను, సీనియర్ని అన్న ఆయనకు సరైన ఆయుధము పట్టు దొరకలేదు. ఆయన ప్రభుత్వంలో మీరు అధికారిగా కూడా ఉండుంటారు కదా? పనిచేశాను, ఆయన ప్రభుత్వం అధికారిగా కూడా పనిచేశాను. కానీ ఎట్లాంటి వినూత్నమైన పథకాల ద్వారా ప్రజలకు, ముఖ్యంగా పేదవాడికి అండదండగా ఉండొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేశారు. ఆయన ప్రూవ్ చేసుకోలేకపోయారు. ఆయన వెనకబడిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏం చేశాడు, ఇక జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎదుర్కోలేను అని అనిపించి అప్పుడు ఈ జనసేనని కలుపుకొని, పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని వచ్చారు. అంతేకాకుండా ఎప్పటికీ బలం చాలదు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, వాళ్ళకి అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో బలంగా ఉన్నాడు కాబట్టి దానికి కూడా ఇప్పటికీ మా ఇద్దరు బలం కూడా చాలదని బీజేపీ, ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కూడా పొత్తు పెట్టుకొని, అంటే ఇంతమందితో పొత్తు పెట్టుకున్నప్పుడే మీకు అర్థమై ఉండాలి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేక వీళ్ళందరితో పొత్తులు పెట్టుకుని వస్తున్నాడని. కానీ ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం, జగన్మోహన్ రెడ్డి గారే నాయకుడు అనేది ప్రజలందరికీ తెలుసు. ఆయనే మళ్ళీ సీఎం చేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది మీకు తర్వాత రిజల్ట్లో మీకు, అంటే 3 కలిసి రావడానికి రీజన్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కేయడానికి మేము 3 కలిసి వస్తున్నాము, ఇక్కడ అసలు అభివృద్ధి జరగలేదు, వెనకబడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్తున్నారు. సో దానికోసం 3 కలిసి వస్తున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో జగన్ గారు సింగిల్గానే ఉంటారు, సింగిల్గానే పోటీ చేస్తారని చెప్తారు. కానీ జనంలో కూడా ఒక వేవ్ వాళ్ళ వైపు కనిపిస్తుంది కదా. ఎందుకు మీరు ఇన్ని పథకాలు, నవరత్నాలు పెట్టి 99% చేశాము జనానికి అని చెప్పుకుంటున్నారు? అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా చెప్పారు, నా వల్ల మీకు మేలు జరిగి ఉంటేనే నాకు ఓట్లు వేయండి, లేకపోతే వేయొద్దమ్మా అని చెప్పి ఆయన చెప్పారు. మరి ఈ కాంట్రడిక్షన్ అంతా ఎలా జరుగుతుందంటారు? మీకు చెప్పటం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ప్రజెంటు. ఆయన బోల్డంతా మెరుగైన ప్రజా సంక్షేమము, అభివృద్ధిని ముందు పెట్టుకుని వెళ్తున్నారు. ప్రతిపక్షాలకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి వాళ్ళందరూ ఏకమై ఈ జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయాలి అనే ఉద్దేశంతో మేము వచ్చామంటున్నారు. అక్కడే వాళ్ళు పప్పులో కాలేశారు. ఎందుకంటే ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. నువ్వు
నీ మేనిఫెస్టో ఏంటి, నువ్వు ప్రజలకు ఏం చేయదలుచుకున్నావో చెప్పాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళానికి తొక్కుతున్నానంటే ప్రజలు పిచ్చోళ్ళేమో కాదు. కాబట్టి వాళ్ళకి తెలుసు ఇక్కడ ప్రజల్లో నీ మేనిఫెస్టో ఏంటి, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మెరుగైన పరిపాలన అందిస్తావా అని నువ్వు చెప్పుకుంటున్నావా? లేదు, అది లేదు. వాళ్ళ పాతాళాలను తొక్కటాకి వస్తున్నాను, లేకపోతే వీళ్ళని తొక్కటాకి వస్తున్నావు అంటున్నావు తప్ప నా పరిపాలన నా నా మేనిఫెస్టో ఇది అని చెప్పుకుంటాక లేదు. వాళ్ళు ఏదో మేనిఫెస్టో పెట్టారు, దాన్ని మళ్ళీ టూ అని దాన్ని కూడా క్యాన్సిల్ వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళకి సరైన ఆయుధం అయితే లేదు. వాళ్ళు ఎంతసేపు కలిసి వచ్చేది ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి. ఎందుకు ఓడించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు, అద్భుతమైన సంక్షేమాన్ని ఇస్తున్నారు, అభివృద్ధిని ఇస్తున్నందుకు ఆయన్ని ఓడిస్తారా ప్రతిపక్షాలు అని ప్రజలందరూ ఆ రకంగా ఆలోచిస్తున్నారు. వై నాట్ 175 అనేది అతిశయోక్తి కాదంటారా? డెఫినెట్గా ఆయన అలా అనటంలో అర్థం ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలందరికీ ఎవరైతే లబ్ధిదారులు కొద్దిమందిని ఎంపిక చేయాల, ఒక పార్టీని ఎంపిక చేయాల, ఈ పార్టీ ఆ పార్టీ అని చూడాల, అందరినీ కలుపుకున్నారు. అన్ని పార్టీలు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, ఒక పార్టీకి కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రిని. అర్హుల్లో ఎవరున్నా పార్టీతో సంబంధం లేకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, తెలుగుదేశమా జనసేన ఆ పార్టీ ఏమి చూడలేదు. ఆయన అర్హుడా కాదా, లబ్ధిదారులందరూ అర్హుడా కాదా చూశాడు, అందరికీ పథకాలను ఇచ్చాడు. అది ఆయన గొప్ప మనస్సు. అందరినీ సమానంగా చూశాడు, అందరికీ మేలు చేశాడు. అందుకని ఆయన గర్వంగా నిజాయితీగా అడుగుతున్నాడు, దమ్ము ధైర్యంతో, నీకు నిజంగా మేలు జరిగిందా లేదా ఆలోచించుకో, నా పరిపాలనలో నీకు మేలు జరిగితేనే ఓటేయమని ఆయన చెప్తున్నాడు. కాబట్టి అక్కడ ఆయన అంత దమ్ము ధైర్యంతో అడుగుతున్నాడు. ఓటుని ఎంత ధైర్యంగా అడుగుతున్నాడో మనమే గమనించవచ్చు. నీకు మేలు జరిగిందా ఓటేస్తావు, ఓటేయి. నీవు మేలు జరగలేదనుకో నాకు వేయొద్దు అంటున్నాడు ఆయన. అంటే ప్రజారంజకమైన పరిపాలన నేను అందించాను కాబట్టి మళ్ళా మీరు నాకే ఓటేసి నన్ను సీఎం అని చేయమని ఆయన అడుగుతున్నాడు. ఆయన అడిగే దాంట్లో న్యాయం ఉంది, ధర్మం ఉంది. మందు దాగే మగ వ్యక్తి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయరంట. ఇది ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంది. అందులోనూ మద్యపాన నిషేధాన్ని దశల వారీగా చేస్తామని చెప్పేశారు, అంటే క్లోజ్ చేస్తామని. బట్ అది కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు. నవరత్నాల్లో మీరు 8 ఇచ్చి 1 ఇవ్వకపోయినా ఇవ్వందే చూస్తారు ఎవరైనా. సో ఆ డిస్కషన్ జరుగుతుంది, దాని మీద మీరేమంటారు? ఈ మద్యపానం అనేది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, కానీ అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, దాన్ని తూట్లు పొడిచారు. ఎన్టీఆర్ సమయంలో ఇచ్చారు, కానీ అప్పుడు కూడా వారుణి వాహిని ఆ తర్వాత మద్యపానం మీద చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గారు. ఈ మద్యపానం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాకపోయినా రేపైనా అన్నీ ఒకేసారి ఎవరు చేయలేరు. ఈ రోజున ఆయన మేనిఫెస్టో దాదాపు 90% చేయగలిగారు. కొంత టైం పడుతుంది ప్రతిదానికి. అందుట్లో మద్యపానం అనేది అది సమస్య. మరి రాష్ట్రంలో చాలామంది దాన్ని కోరుకుంటారు. అంటే మద్యపానాన్ని కొంతమంది కోరుకుంటారు, అది ఉండాలని కొంతమంది కోరుకుంటారు. ఇలాంటి కాంట్రడిక్షన్ సమస్యను చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత డిజిటలైజేషన్ వైపు వెళ్తుంటే ఈ మందు కూడా ఓన్లీ పేమెంట్, క్యాష్ పేమెంట్ ఏంటి అనేది జరుగుతున్న చర్చ. అసలు అది అర్థం కాని ఒక సబ్జెక్ట్ లాగా అయింది. అదేమంటారు? ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఆయన నేరుగా క్యాష్ బై హ్యాండ్ ఎవరికి ఇవ్వట్లా, అకౌంట్లో వేస్తున్నారు. ఇప్పుడు జీరో కొన్ని లక్షలాది మంది కుటుంబాలకి జీరో అకౌంట్లో ఉన్న వాళ్ళని లక్షాధికారులను చేశారు. డైరెక్ట్గా నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా, లంచగొండ వ్యవస్థ లేకుండా అక్కడ బటన్ నొక్కగానే నేరుగా వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్లు వెళ్తున్నాయి. మధ్యలో అది క్యాషే, కానీ మధ్యలో ఎవరైనా ఇంతకుముందు ఏం జరిగేది, దళారులు మధ్యలో ఉండేవాళ్ళు. కింద స్థాయికి వచ్చేపాటికి 100 రూపాయలు 20 రూపాయలే వెళ్ళేది, మిగతా 80 రూపాయలు నొక్కేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, డైరెక్ట్గా మీ అకౌంట్లోకి నేరుగా వెళ్తుంది. కాబట్టి ఎక్కడ దళారీ వ్యవస్థ లేదు, లంచగొండ వ్యవస్థ లేదు, ప్రజలకి నేరుగా చేరుతున్నాయి. ఇది ఒక గొప్ప అద్భుతమైన ప్రక్రియ. నేను అడిగింది అది కాదు. లిక్కర్ విషయంలో ఎందుకు క్యాషే పేమెంట్స్ చేయమంటున్నారు, డిజిటలైజేషన్ ఎందుకు వద్దంటున్నారు అక్కడ అనేది ఒక క్వశ్చన్ ఇక్కడ చాలా మందికి అది వస్తుంది. అది ఎలా, ఎందుకని అది పెట్టారు క్యాష్ పేమెంట్స్ చేయమని? మీరు ఒకటి గమనించండి, పల్లెటూరుల్లో ఈ మద్యపానం ఎవరైతే తాగుతాడంటే వాడు రోజంతా కష్టపడతాడు. రోజంతా కష్టపడితే వాడికి ఏమి అమౌంట్ నేరుగా వాడి చేతిలోకి ఉంటుంది. వాడు ఏం చేయాలి, వాడు డైరెక్ట్గా కొనుక్కోవాలి. పేదవాడు ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ పేదవాళ్ళు ఎక్కువ.
అంటే పేదవాడు ఏం చేస్తాడు, కూలి పని చేసుకుంటాడు, కూలికి వెళ్తాడు. ఒక 500 వస్తే వాడు ఒక రూ. 150 200 వాడి కోసం ఖర్చు పెట్టుకుంటాడు. వాడు నేరుగా క్యాష్ ఇచ్చే కొనుక్కోవాలి. కాబట్టి వాడి కోసం, అలాంటి వాళ్ళ కోసమే ఈ ప్రక్రియ. లేదు, అందరి కోసం అదే చేశారు. అదే ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న క్వశ్చన్ కూడా. ఈ విమర్శ ఏంటంటే వాళ్ళకి ఇంక ఈ విమర్శ లేనప్పుడు ఇలాంటివి చూస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, అంటే నేను విలేజ్ స్థాయిలో ఉంటాను కాబట్టి నేను చెప్తున్నా. విలేజ్ స్థాయిలో ఈ రోజున తాపీ మేస్త్రి కానీ ప్రతి కార్మికుడు, వ్యవసాయ కూలి వాళ్ళు క్యాష్ ఇచ్చి తీసుకెళ్తారు. కాబట్టి వాళ్ళ కోసమనే వాళ్ళకి అందుబాటులో అలాంటి కార్మికుడి కోసం, కర్షకుడి కోసం, వ్యవసాయ కూలీల కోసం ఇలాంటి వ్యవస్థే ఉండాలి. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వ్యవస్థ తీసుకు. ఈ ఎలక్షన్లో మీరు ఏ ఎజెండాతో ఎన్నికలకి వెళ్ళబోతున్నారు? అంటే జనానికి ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు? మీరు రాబోయే కాలంలో గెలిస్తే మీరు చేయాల్సిన పనులు ఏమున్నాయి? మీ అబ్జర్వేషన్స్ ఏంటి? చింతలపూడి నియోజకవర్గం నా డ్రీమ్ ఏంటంటే, చింతలపూడి నియోజకవర్గంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం అనేది ఆగిపోయి ఉంది. ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నోటీసులో పెట్టి మా సీఎం గారి చేత 5 ఆమోదింపచేసి, సంవత్సరాల్లో పెట్టలేదా? పోయిన సంవత్సరం దానికి ఫండ్ ఇవ్వలేదు, ఆగిపోయి ఉంది. ఇప్పుడు దాన్ని గాన మనం దాన్ని సక్సెస్, ఆ పథకం ఎత్తిపోతల పథకాన్ని కానీ తీసుకొస్తే, కంప్లీట్ చేయగలిగితే, యాజ్ ఏ ఎమ్మెల్యేగా నా జీవితం ధన్యమైందని నేను అనుకుంటాను. ఇట్స్ మై డ్రీమ్. ఎందుకంటే కొన్ని లక్షలాది ఎకరాలు సాగునీరుకి నోచుకుంటాయి. మెట్ట ప్రాంతం మాది చింతలపూడి నియోజకవర్గం మెట్ట ప్రాంతం. అక్కడ ఉన్న మెట్ట రైతులందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నీరు వస్తే వాళ్ళ భూములు సస్యశ్యామలం అవుతాయి. అక్కడ ఇప్పటికి నీరు లేక ఎండిపోయిన భూములుగా కొన్ని ఉన్నాయి. ఇంకా అదే కానీ వస్తే సాగునీరు తాగునీరుకి మా నియోజకవర్గం కొదువు ఉండదు. మా నియోజకవర్గంలో ఉన్న లక్షలాది రైతులు చాలా సంతోషంగా ఉంటారు. కొన్ని సంవత్సరాల పాటు అది గాన ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని నేను తీసుకొస్తే కొన్ని సంవత్సరాల పాటు ఒక మరో కాటన్ దొరలాగా నా పేరు కూడా చిరస్మరణీయంగా జనం గుండెల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ముందుగా నా ప్రయారిటీ చింతలపూడి ఎత్తిపోతల పథకం. ఆ తర్వాత చింతలపూడి జంగారెడ్డిగూడెం పట్టణాల సుందరీకరణ. ఆ పట్టణాలను సుందరీకరణ ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి చింతలపూడి టౌను, జంగారెడ్డిగూడెం టౌన్ని బ్యూటిఫికేషన్ చేయగలిగితే ఆ టౌన్స్ చాలా సుందరంగా ఉంటాయి. ఆ చక్కని ఫెసిలిటీస్ ఉంటాయి. ముఖ్యంగా అక్కడ కొన్ని పార్కులని, సెంట్రల్ లైటింగ్ అని, ముఖ్యంగా ఇండోర్ స్టేడియం అని పిల్లలు ఆడుకోవటానికి ఇట్లాంటివి తీసుకొచ్చి అలా చేయాలని, అభివృద్ధిలో చింతలపూడిని అగ్రభాగాన్ని ఉంచాలని. ఎందుకంటే సీఎం గారు అడిగితే చేసే మనిషి, ప్రజల కోసం అడిగితే ఆయన వెంటనే ఒప్పుకుంటారు. అలా చేయాలని, ముఖ్యంగా నియోజకవర్గంలో కొన్ని చోట్ల రోడ్లు, డ్రైనేజీలు, ఇళ్ళు, కొంతమందికి ఇళ్ళు కావాలని అడుగుతున్నారు. నేను జనాల్లో తిరుగుతున్నప్పుడు ఇవన్నీ అయ్యా మాకు ఇలా కావాలని అడుగుతున్నారు. కొన్ని చోట్ల తాగునీరు విషయంలో కొన్ని ఏర్పాటు చేయాల్సిన అంశాలు ఉన్నాయి. వీటిలన్నిటి మీద దృష్టి పెడతాను. ఇంకోటి ఏంటంటే చింతలపూడిలో ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఇంకా దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషనల్ హబ్ అంటే ఈ రోజున అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేదు చింతలపూడిలో. అది చింతలపూడి హెడ్ క్వార్టర్ కాబట్టి అట్లాంటి కాలేజ్ కానీ, హబ్ కానీ, అలాగే లేకపోతే ఇండస్ట్రియల్ కారిడార్గా అని మనం మనసుంటే మార్గం ఉంటుంది. ఒక ఇండస్ట్రీ అక్కడ తీసుకొచ్చే 2-3 ఇండస్ట్రీస్ అక్కడ తీసుకొస్తే అభివృద్ధిలో చింతలపూడి చాలా ఎక్కడికో వెళ్ళిపోద్ది. అలాగే ఎడ్యుకేషనల్ హబ్గా తీసుకొచ్చినా బాగుంటుంది. ఆల్రెడీ ఇప్పటికే 100 పడకల ఆసుపత్రి శరవేగంతో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో నడుస్తుంది. నేను వచ్చేపాటికి అది 100 పడకల హాస్పిటల్ బాగుంటుంది. మెట్ట ప్రాంత వాసులకి, ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా 100 పడకల ఆసుపత్రి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా చింతలపూడిలో అభివృద్ధిలో నేను నా వంతు మార్పు, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా ఉంటారు కాబట్టి ఆయన ద్వారా చింతలపూడి అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలని నా ఆలోచన. అంటే ఈ మధ్యకాలంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎక్కువ రాజ్యాధికారం కోసం వెనుకబడిన కులాలకు సంబంధించి కులం గురించి నేను మాట్లాడాను. సో ప్రత్యేకంగా పార్టీలు పెట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్న పార్టీలు నచ్చక ఇవన్నీ కూడా పెత్తందారుల పార్టీలు అనే ఉద్దేశంతో సో పార్టీలు పెట్టుకుంటున్నారు. ఎగ్జాంపుల్ మన ప్రవీణ్ కుమార్ గారిని చూడొచ్చు, లేకపోతే ఇంకా ఐఏఎస్లు కూడా వచ్చి పెట్టున్నారు. సో మీరేంటి వచ్చి ఒక వీళ్ళ పార్టీలో జాయిన్ అయ్యారు? మీకు ఒక పార్టీ పెట్టాలన్న ఆలోచన రాలేదా రాజ్యాధికారం కోసం? లేదు, ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే చెప్తారు. మీరు అన్నట్టు వాళ్ళందరూ ఎందుకు వాళ్ళ పార్టీలు పెట్టారంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయం ఏంటంటే దళితులు రాజ్యాధికారం కోసం పాటుపడమని చెప్తారు.
రాజ్యాధికారం కోసం. ఎందుకు రాజ్యాధికారం వస్తే కొన్ని వందల మందికి, వేల మందికి మేలు చేయొచ్చు, సర్వీస్ ఇవ్వచ్చు అనేది. ఇంకొకటి ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా దళితులకి ఒక ఉపదేశించాడు ఆయన. దళితులు చక్కగా ఉన్నతమైన చదువులు చదవాలి, ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించాలి, ఉన్నతమైన జీవన విధానాన్ని అవలంబించాలి. అది రాజ్యాధికారం అంటే. అంటే అది అలా కాదు, విధానం అది అవలంబించాలి. అట్ ద సేమ్ టైం అవకాశం వచ్చినప్పుడు రాజ్యాధికారం పొందాలి. నాకు నేనుగా అంత సత్తా నాకు లేదు, నేనేం గొప్ప నాయకుడిని అని నేను అనుకుంటున్నా. కాబట్టి నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజాదరణ గల నాయకుడు. ఆయన పథకాలు నాకు నచ్చినాయి, ఆయన ప్రజలకు చేసే మేలు నాకు నచ్చింది, సంక్షేమము అభివృద్ధి నాకు నచ్చింది. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలనుకుంటున్నాను. ఎందుకు, ప్రజల దృష్టిలో ఆయన దేవుడిగా ఉన్నాడు కాబట్టి నేను ఆయన యొక్క ప్రతినిధిగా పనిచేస్తే నా జన్మ ధన్యమైనట్టే. ఎందుకు, ఆయన చేసేది ఏంటి, పేద ప్రజలందరికీ మేలు చేస్తున్నాడు. మనం కూడా ఆయన ప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా అంతమందికి, నా నియోజకవర్గంలో ఉన్న 2,71,000 మందికి మేలు చేసే విధంగా నేను ఉండగలిగితే నా జీవితం ధన్యమైనట్టే అని ఉద్దేశంతో నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను సీట్ అడగడం జరిగింది. ఆయన నాకేమో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఆల్ ద బెస్ట్. మీకు చాలా విషయాలు చెప్పారు. విజయరాజ్ గారికి ఒక విజన్ ఉంది. ఒకవేళ ఆయన కానీ గెలిస్తే ఈ నియోజకవర్గంలో ఏం చేయాలి ప్రజల కోసం, అది ఒక్కటే కాదు ఉండడం, అంటే ప్రతి ఒక్కరికి ఒక కీర్తికాంక్ష ఉంటుంది, అలానే జీవితాశయాలు ఉంటాయి. అంటే మనం మరణించిన తర్వాత అయినా సరే చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆ కోరిక ఆయనకుంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య ఎక్కువగా చెప్తూ వస్తున్నారు, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, మా నాన్నని ఎలా అయితే కొలుస్తున్నారో అలానే నా ఫోటో ఉండాలి. ఆయనది కూడా కీర్తికాంక్షే. కానీ ఇవన్నీ, ఈ కీర్తికాంక్షలు అంటే ఏదో పొగిడితే పడిపోవడం కాదు, వాళ్ళు చేసే మంచితో సంపాదించుకునే కీర్తి వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. సో ఇలాంటి వ్యక్తులు ఉంటే నియోజకవర్గంలో డెఫినెట్గా వాళ్ళు అభివృద్ధి చేసి చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ప్రజల్లో మంచి స్థానం. సో మరి ఆయన్ని గెలిపించేదంతా కూడా ఈ నియోజకవర్గ ప్రజల చేతుల్లోనే ఉంది. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ సో మచ్. మచ్.